అమరావతి జోలికి వెళ్ళొద్దు, ఒకసారి దాన్ని గెలుక్కున్నందుకే ప్రజలు ఈడ్చి తన్నారు, ఇప్పటికైనా తప్పు తెలుసుకోకపోతే ఎట్టా అంటున్నారట వైసీపీలో కొంతమంది పెద్ద మనుషులు. కానీ అన్న అహంకారం అందుకు ఒప్పుకోవటం లేదట. అందుకే పగ తీర్చుకోవాల్సిందే అన్నట్టు చేస్తున్నాడట. రాజకీయాల్లో ఇద్దరు లీడర్ల మధ్య శత్రుత్వం చూశాం, కానీ జగనన్న రాజకీయం మాత్రం చాలా కొత్తగా ఉంది. కాదు చెత్తగా ఉంది. ఎందుకంటే అన్న ఓట్లేసే ప్రజలతోనే శత్రుత్వం ఎట్టుకుంటున్నాడు, ప్రజల మీద పగ సాధించాలని చూస్తున్నాడు. రాజధానిని అడ్డుకోవటం అంటే, రాజధానిపై కుట్రలు చేయడం అంటే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా మరి. అయినా ఏపీ ప్రజలంతా అమరావతిని రాజధాని చేయాలని కోరుకుంటున్నారు. ఎక్కడా అమరావతిని రాజధాని చేయొద్దు అని ఎవ్వరూ అడగటం లేదు. కానీ కేవలం జగనన్న వైసీపీ లీడర్లు మాత్రమే అమరావతి మీద ఇస ప్రచారం చేసి వాళ్ళ కళ్ళల్లో ఆలే పొడుచుకుంటున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అడ్డుపుల్లలేసేలా వైసీపీ వాళ్ళే ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయించారని అప్పట్లో చాలా రోజులు ప్రచారం జరిగింది. ఇక ముందు కూడా అమరావతి పనులకు ఏదైనా అడ్డుపుల్ల పడిందంటే మాత్రం అందరి వేళ్లు జగనన్న వైపే చూపిస్తాయి. అట్లా జరిగితే వైసీపీ పరిస్థితి ఇక దిక్కు దివానం లేకుండా మారిపోవటం ఖాయం అంటున్నారు. మరి ఏం చేస్తాడో చూడాలి జగనన్న.